దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తర్వాత ఇంకోటి చెడుతనముని విసర్జించిన వాడు. ఇవన్నీ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనేమి ధర్మశాస్త్రాన్ని ప్రేమించినాడు. సరే, దాని కిందకి రండి. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక చాలు. ఈయనకి బహుగా ఆస్తి ఉంది. 1000 కొలది గొర్రెలు, 1000 కొలది ఒంటెలు, 500 ఎడ్లు, గాడిదలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక రోజు ఏమైనాయి? ఒకే రోజులోనే అన్నీ పోయినాయి. అన్నీ ఒకే రోజులో పోగొట్టుకున్నప్పటికీ ఆయన ఎట్లున్నాడు? దేవుడిచ్చిన దేవుడు తీసుకొని పోయాడు. ఎందుకు ఆ మాట పలికినాడు? ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో చేసినాడు కాబట్టి, దాన్ని అనుసరించుకొని పోయినాడు కాబట్టి ఆయనకి ఎంత పోయినా ఆయనకి బేజారు కాలేదు. నేను ఒక ఫామ్ పెట్టినాను, 23 గొర్రెలే ఉండింది. 23 గొర్రెలు 5 గొర్రెలు చచ్చిపోయినాయి. నేను 5 గొర్రెలు చచ్చిపోయినప్పుడు నేను పడిన బాధ అంతా ఇంత బాధ కాదు, అంతా కుమిలిపోయినాను నేను. ఒక గొర్రె ఏమి లేదన్న 15,000, 23 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు, 35 కేజీలు గొర్రెలు, 5 గొర్రెలు చచ్చిపోయినాయి. 5 గొర్రెలు చచ్చిపోతుంటే నేను తద్దలాడిపోయినాను. అయ్యో, ఇన్ని దగ్గర 60-70 వేలు నాశనం అయిపోయింది, 60-70 వేలు పోయిందే, లాస్ అయిపోయినాయి అని బాధపడిపోయినాను. ఒకే రోజులో అంత పోయిందే ఏం చేసినాడో? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకొని పోయినాడు అని యథార్థంగా పలుకుతున్నాడు. యథార్థంగా పలికిన దానికి కారణమేమి? ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించినాడు, దాని తగ్గట్టుగా నడుచుకున్నాడు. దాని తగ్గట్టుగా నడుచుకున్నందుకే అంత ధైర్యంగా చెప్తాడన్నమాట. దేవుడు ఇచ్చినాడు. దేవుడు అన్ని వేలు ఎడ్లు పోతే, అన్ని వేలు ఒంటెలు పోతే, గాడిదలు పోతే, గొర్రెలు పోతే, ఒకే రోజులో కుమార్తెలు పోతే ఆ మాట పలుకుతాడంటే 5 గొర్రెలు చచ్చిపోతే నేను తతలాడిపోయినా. అన్ని చచ్చిపోయినా కానీ ఆయన యథార్థంగా ఉన్నాడంటే లెక్కేసుకోండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమించినాడో, ఎంతగా అనుసరించినాడో, ఎంత భయభక్తులు కలిగి జీవించినాడో ఆయన. అందుకే ఫస్ట్